సంతోషం కొరకు నువ్వు వెళ్ళి ఆ గడిపిన సమయం వరకే, అంతవరకే దాహం. మరి తిరిగి రావడం ఏంటంటే నీ సమస్యలతో నువ్వు కృంగిపోవాల్సిందే. హల్లెలూయా. సంతోషం కొరకు కొంతమంది ఎక్కడికో విహారయాత్రలకు వెళ్తారు, కొంతమంది సినిమాలకు వెళ్తారు, కొంతమంది ఏయో క్రియేట్ చేసుకుంటారు. సంతోషం కొరకు మంచి ఆహారాలు వండుకొని తింటారు, మంచి సందర్భాల కొరకు ఎదురు చూస్తారు. ఎన్నో సమస్యల్లో ఉన్నా వేరొక చోట వెళ్ళి నివాసం చేసి ఇక్కడ సంతోషంగా ఉంటుందని చెప్పి అక్కడ గడిపి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే లోయలో జీవిస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన దప్పికొనడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ దప్పిక తీర్చడానికి. నువ్వు అనేక దప్పికలతో ఉన్నావు, ఎంత తాగినా నీకు దప్పిక తీరడంగా, ఎన్ని ప్రయాసలు పడినా నీ పరిస్థితులు మారడంగా, ఎన్ని పరిస్థితుల్లో వెళ్తున్నా నీ స్థితిగతులు అలాగే ఉన్నాయి. కొంతమంది కుటుంబాలు చూడండి, ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా వాళ్ళ జీవితాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, శుభకార్యం ఉండదు, క్షేమములకు లేవనెత్తబడరు. కారణం ఏంటంటే